అధికార ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కై వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయని కృష్ణా జిల్లా వాసులు అంటున్నారు. జగనన్న వదిలిన బాణం దెబ్బ కుమ్మక్కు కుట్రలను చీల్చి చెండాడుతుందని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయంటున్నారు కృష్ణా జిల్లా ప్రజలు. రాబోయే రాజన్న రాజ్యం రైతు రాజ్యం అంటున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ మంత్రివర్గం అదేవిధంగా అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండు కుమ్మక్క ఏ విధంగా బాధలు పెడుతుందనేది ప్రజలు స్పష్టంగా గ్రహించే ఆయనకే అంత పెద్ద ఆయనకే అంత బాధ జరిగిందంటే మనం ఇంకా వీళ్ళు అనగదొక్కుతారు, తెరకోస పాలన వస్తుంది. వీళ్ళెవరికి ప్రతిపక్షానికి గాని ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి గాని ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశాన్ని మరి మన జగనన్న వదిలిన బాణం షర్మిలమ్మ గారి పాదయాత్ర ద్వారా మరో ప్రస్థానం ద్వారా ప్రజలిస్తున్నటువంటి సపోర్ట్ ను మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అది జగనన్నకి జైల్లో ఉన్నా సరే ఉన్నటువంటి పెరుగుతున్న క్రేజ్ కి నిదర్శనం తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తుంటే లేడీస్ ను గౌరవించడం చేతగాని ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఒక ఆడపిల్లని అనరాని మాటలు మాట్లాడుతున్నారు. ఆడదే ఆదిశక్తి. ఈనాడు షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణం కాబట్టి ఈమెను హింసించి నానా రకరకాలుగా కామెంట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు తల దించుకోవాలి. ఒక సిగ్గుచేటు ఆడపిల్లని ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదని నేను అంటున్నాను. గుండెల నిండా అభిమానం నింపుకుని షర్మిల వెంట నడుస్తామంటున్నారు కృష్ణా జిల్లా వాసులు.